అండి, నేను అరుణానందగిరి. ఇక శివరాత్రి తెల్లవారి మళ్ళీ పూజ రూమ్లోకి వచ్చేసరికి దీపం చూడండి, చాలా ప్రశాంతంగా దీపారాధన కొనసాగుతుంది. ఇప్పుడు నిన్నటి నైవేద్యాలు, పుష్పాలు ఇవన్నీ తీసి మళ్ళీ పూజకు అన్నీ సిద్ధం చేసుకుందాం. శివరాత్రికి మనకు ఈ పూజల ప్రకృతిలో దొరికేటి అన్నీ మనకు గోగు పువ్వులు, జనరల్గా మనమేం వాటికి నీళ్ళు పోసి ఏం పెంచాం గోగు పూలు, అట్లనే పూలు, పండ్లు, కందగడ్డలు ఇట్లాంటివి కూడా అన్నీ ప్రకృతిలో దొరికేటి యథాతథంగా తెచ్చి పెడతారు అంతే. శనగకాయలు, కందగడ్డ, కంకులు, పచ్చి అన్ని పండ్లు పొలాలు పెడతాం, పాలు నివేదిస్తాం అంతే. నేనైతే సింపుల్ పూజా రూమ్లోకి వెళ్ళి దీపారాధన చూసుకున్న తర్వాత కొంచెం మనసు కుదుట పడ్డట్టు అయింది. ఇక నిన్నటి పూలన్నీ తీసేసి నైవేద్యాలు కూడా తీసి పక్క పెట్టి వచ్చి సాబ్దాన పాయసం చేస్తున్నా. సాబ్దాన పాయసం ఎక్కువ ఉపవాసాలల్లో తింటారు. సాబ్దాన పాయసం పూజ రూమ్లో కూడా నివేదించి నేను కూడా తింటా. ఇక మామూలుగా పూజ, మన శివరాత్రి పూజ సంపూర్ణమైనట్టే. ఇక ఈ దీపారాధన దాదాపుగా 2 రోజులు కంటిన్యూగా ఉండి 3వ రోజు నిండుకుంటుంది. ఇక ఈ రోజంతా కూడా ఉంటుంది అట్లనే. ఇట్లా పొద్దుట నుండి ఎంత ఆడుకుంటాయంటే ఇంకా అవి చెప్పలేం. మన పనులు మనకుంటాయి కాబట్టి ఇంకా ప్రతిసారి చూపించడం వీలు కాదు. అయితే ఒక గుంపులాగా వచ్చినాయి, కానీ నేను వచ్చేసరికి వెళ్ళిపోయినట్టున్నాయి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు శివరాత్రి తెల్లవారి ఇక్కడ మక్క గారెలు చేస్తున్నా. మొన్న మనం హైదరాబాద్ నుండి రాంగా ఈ మక్కలు తీసుకొచ్చిన, అక్కడ మంచి దొరుకుతున్నాయి, స్వీట్ ఉంటున్నాయి. మొన్నటిసారి వచ్చేటప్పుడు తెద్దామంటే అప్పుడు మబ్బులు వచ్చినాం కదా, ఇక మొన్న వచ్చినప్పుడు కొంచెం తెల్లవారు వచ్చినాం కాబట్టి తెచ్చిన. ఇక ఇప్పుడు చేస్తున్నా. అయితే ఎప్పుడు వీలుంటే అప్పుడు నేను ఆ పదార్థాలు మనకు కనిపించినాయి అంటే పిల్లలకు పెట్టాలి, చేసి పెట్టాలి అన్న ఉద్దేశం. ఇంటికి ఎవరైనా వచ్చినా ఇస్తా. నా ఇల్లు ఎప్పుడు నిండుగానే ఉంటుంది, ఎంత ఉంటే అంతలా. ఇక అట్లా అంటే ఇవి ఎందుకు చేసుకోవడం అని అనిపిస్తుంది. శివరాత్రి రోజు నేను ఏం వంటకాలు చేయ, ఎందుకంటే మనం ఆహారం తిన్నామంటే ఇవి వేసిన తర్వాత మాట్లాడు. శివరాత్రి రోజు నేనేం స్పెషల్స్ చేయ, ఎందుకంటే ఆ రోజు మనం ఆహారం తినకుండా ఉండాలి అనే ఒక ఉద్దేశం కదా. ఇక అట్లా పగలైతే మా వారు భోజనం చేస్తారు కాబట్టి ఇక చేస్తాం వంట. కాకపోతే ఇక అట్లా ఈ రకరకాల టిఫిన్స్ అవి ఏం చేయ, ఓన్లీ కందగడ్డ చేస్తా. ఇక అంతే. మనం ఆహారం తిన్నామంటే దాంతో మన కడుపులో రకరకాల ఇక ఉంటాయి అన్నీ. అందుకని మనం కొంచెం ఆ ఒక్కరోజన్నా సాత్వికమైన ఆహారం మితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని నా ఉద్దేశం. ఈరోజు శివరాత్రి తెల్లవారి నేను ఇవి చేస్తున్నా. జనరల్గా మన కరీంనగర్లో ఇంత స్వీట్ ఉంటలేవు, అందుకని నేను అక్కడ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకుపోయినా 2 సార్లు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు తెచ్చుకుందామంటే మనం మబ్బులు వస్తున్నాం కాబట్టి తెచ్చుకోవడం వీలైతలేదు. మొన్నటిసారి తీసుకొచ్చినా చేస్తున్నా. ఇక నాకెప్పుడు నేను తింటే ఒక 4 తింటా కావచ్చు, మిగిలినవి అన్నీ మన ఇంట్లో వాళ్ళ కోసమే చేస్తా కదా. అట్లా అందరికీ చేసి పెట్టడం ఇష్టం. ఫ్రెష్ దొరుకుతున్నాయి అన్నప్పుడు నేను కంపల్సరీ ట్రై చేస్తా. ఇక అట్లా ఫ్రెష్ దొరికినాయి కాబట్టి తెచ్చిన. అయినా కానీ ఇక మొన్న వచ్చిన తర్వాత కొంచెం జ్వరం ఉంటుంది, చేద్దామంటే ఇవాళ చేస్తున్నా. ఇక నిన్న చేస్తామంటే శివరాత్రి రోజు మనం ఇవన్నీ తినద్దు, కొంచెం సాధ్యమైనంత వరకు మితమైన ఆహారం తినాలి శివరాత్రి రోజు. అందుకని ఈరోజు చేస్తున్నా. ఇక మాఘపురాణం వినక 4-5 రోజులు అయింది, ఇంకెక్కువనే అయింది. ఇప్పుడు నేను మాఘపురాణం ఎపిసోడ్ పెట్టుకొని వినుకుంటూ ఇవి చేసేస్తా. ఇక ఎప్పుడు చూపించినట్టే ఒక వాయి కాగానే స్టవ్ చుట్టూ తింపి టేస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక మిగతా అన్నీ చేయాలి. ఎందుకంటే ఉప్పు ఉందా లేదా తెలవాలంటే మనం టేస్ట్ చేస్తేనే ఉప్పు సంగతి తెలుస్తుంది. ఇక అట్లా ఇక ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ టైములనే చేస్తున్నా. ఇవి మనం పూజ రూమ్లో సాబ్దాన పాయసం నివేదించిన తర్వాత వెంటనే వచ్చి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి మక్క గారెలు చేయడం స్టార్ట్ చేసిన. ఇక ఇవి అయిన తర్వాత వీటిని ఏ కాంబినేషన్లో తినాలో చూద్దాం. మక్క గారెలు చేసినాం తర్వాత ఇప్పుడు అది సాబ్దాన పాయసంతో
తింటా నేను. ఇక ఈ కాంబినేషన్లో తింటే బాగుంటుందని ఈరోజు ఇట్లా చేసిన. అక్కడైతే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, అందుకని ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తున్నా. ఏం లేదు, ఇలా ముక్కలు చేసి స్పూన్ తోటైనా తినచ్చు, ఇట్లా వేసి ముక్కలు చేసి స్పూన్ తోటైనా తినచ్చు, లేకుంటే మామూలుగా చేతితోటి కూడా తినచ్చు. అక్కడ పెట్టుకొని తింటా. చూడండి, సూపర్ టేస్ట్ ఉంది. ఇదేమో టోటల్ స్వీటు, అందులోనేమో మిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, కాంబినేషన్ సూపర్ ఉంటాయి. నిన్న బయటకు వెళ్ళి వచ్చేసరికి నాకు కొంచెం మళ్ళీ హెల్త్ జ్వరం వచ్చినట్టు అయింది. లేకుంటే నైట్లో సేమియా పాయసం సేమియా వేయ, కాకపోతే సగ్గుబియ్యం ఉపవాసాలలో వాడచ్చు అంటారు, సేమియా అయితే నైవేద్యంగా పెట్టద్దు అంటారు. అయినా నేను శివరాత్రి రోజు ప్రత్యేకించి వండిన నైవేద్యాలు ఏం పెట్టా, ఓన్లీ కందగడ్డ పెడతా అంతే. సూపర్ అంటే సూపర్ ఉంది. కంప్లీట్ చేస్తా. ఇక్కడ ధాన్యం తింది, నేనేమో లోపల ఉన్నా, డోర్ తీస్తే పోతాయని ఊకిన్నా. ఊర పిచ్చుకల విన్యాసాలు చూడండి. ఇక్కడికి వచ్చి వరి ధాన్యం తింటాయి, అది నోట్లో ఏదో పట్టుకొని ఉంది ఆల్రెడీ. ఇట్లా ఆడుకుంటా ఉంటాయి పొద్దున్న దాకా. పక్షులు ఎన్ని వస్తాయో. ఇగో ఇదే మన పక్షుల కోలాహలం ఎప్పుడు ఇట్లా ఉంటుంది. కానీ పైన కూర్చున్నాయి చూడండి, ఎక్కడ చాలా ఉంటాయి. ఇక వంట చేయడానికి రెడీ అవుతున్నా. అన్నం అయింది ఆల్రెడీ చూడండి. ఇక పండుగ అయినా పబ్బమైనా ఎప్పుడు వంటలే. ఇక చూడండి, మక్క గారెలు చేసినాం. ఇక చేసిన తర్వాత ఒక 2 తిన్నా అంతే. ఇక మా వారు వచ్చిన తర్వాత తినాలి. ఇక ఎట్లా ఉబ్బినాయి చూడండి. తినడానికి కూడా టైం లేదు, అట్లా ఉంది. మన కరీంనగర్లో అయితే ఇట్లా దొరుకుతలేవు, లేతగా తీయగా ఉంటుంది, అందుకని అక్కడ నుండి తెచ్చిన. హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా పిల్లలకు అక్కడ చేసి పెడతాను, తీసుకెళ్ళిన 2 సార్లు. అయితే నాకు ఇప్పటి నుండో కూడా ఏదైనా మనం చేసే ఇష్టం ఉన్న వల్ల అన్నీ చేసి పెట్టాలి అనే ఉద్దేశం అంతే. వంకాయ కర్రీ చేస్తున్నా. ఇక ఎప్పుడైనా నేను వంకాయ టమాటా శివరాత్రి రోజు చేసేదాన్ని. ఈసారి మా వారు కలగూర తెచ్చిండు, కలగూర చేసిన. నేను తనకి ఏది నచ్చితే అది చేస్తా అంతే. ఇక వంకాయ టమాటా బాగా ఇష్టం. ఈరోజు మరి మన వంటలు అయితే రెడీ అయినాయి. వేడివేడి అన్నం, తర్వాత వంకాయ కర్రీ, చారు చేసిన. ఇక అన్నీ షూట్ చేయాలి నేను. చారు చేసిన. ఇక్కడ మనకు లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ చూపించాలని ఇష్టం అనిపిస్తుంది. సాబ్దానా పాయసం మార్నింగ్ చేసిన కదా. ఇక చూడండి, పెరుగు, ఇక మక్క గారెలు. ఇది మరి మన లంచ్ ఈరోజు ఇట్లా ఉంది. ఇంకా ఇప్పుడైతే మాఘపురాణం ఒక ఎపిసోడు 2 ఎపిసోడ్లు వినాలనుకుంటున్నా. ఇక వారం రోజుల నుండి రకరకాల పనులు, ఒత్తిళ్ళు, ప్రయాణాలు వీటితోటి మనకు ఇంకా వేరే అంటే నాకు ఇష్టమైన వాటి మీద మనసు లగ్నం చేయకుండా, అందుకని ఇక ఈరోజు మరి మాఘపురాణం విందామని అనుకుంటున్నా. ఇక మా వారు లంచ్కి వచ్చేసరికి ఒక ఎపిసోడ్ విందాం మరి మాఘపురాణం ఈవినింగ్. చూడండి, ఈరోజు మరి శివరాత్రి తెల్లవారి మన భోజనం ఇట్లా ఉంది. మక్క గారెలు, స్వీటు, వంకాయ కర్రీ. ఇక ఇప్పుడు భోజనం చేసేద్దాం మరి. కొందరైతే పొద్దున 6 గంటలకే భోజనం చేస్తారు. ఇక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, డైరెక్ట్ భోజనమే.
నైవేద్యం తినే పిట్ట పొద్దున్న నుండి ఎన్నిసార్లు వచ్చినా నేను వచ్చి చూడలే, అంటే టైం లేక. పొద్దున్నే వస్తాయి కానీ ఇక అసలు వారం రోజుల నుండి అయితే వాటిని చూసుడే అయితే లేదు. అక్కడ చూడండి, అవే చెట్టు మీద ఉన్నాయి. గురువారం సాయంత్రం ఇంకా మన దీపారాధన అట్లనే కొనసాగుతుంది. సాయంత్రం మళ్ళీ చూయించడానికి వీలు లేకుండా అయింది. నాకు కొంచెం షాపింగ్ ఉంటే బయటకు వచ్చిన, ఇంకా షాపింగ్ చేసుకొని మరి ఇంటికి వెళ్దాం. మరి ఈరోజైతే ఇంతే, రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్దాం.